ఒక్కసారి మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి. ఎప్పుడైనా మీ భార్యాభర్తలకు రోషం వచ్చి మాటకు ప్రతి మాట మాట్లాడుకుంటూ పిల్లల ఎదుట నోటుకొచ్చినట్లుగా ఒకరి మీద ఒకరు కోప్పడుతున్నారు అనుకోండి, ఆ సమయంలో మీ పిల్లలు మిమ్మల్ని చూసే విధానం చూడండి. నిశ్చేష్టులే. ఆ రాత్రి పిల్లలు పండుకునేటప్పుడు బిక్కు బిక్కుమంటూ సొక్కిపోయి ఏడ్చి బిక్కు బిక్కుమంటూ పండుకుంటారు. కోపం సింహం లాంటిది. అమ్మా, నువ్వు కోపిష్టిదానివైతే కోపిష్టిదానిగా బ్రతుకుతున్న నీలో మాతృత్వం కంటే ఒక సింహాన్ని చూసినట్లుగా పిల్లలు చూస్తారు. ఓ పురుషుడా, నువ్వు కోపిష్టి తండ్రివైతే ప్రతిదానికి పిల్లలను రాచి రంపాన పెట్టి రభస చేసే వ్యక్తివైతే నువ్వు కోపిష్టోడిగా బ్రతికితే ఆ భార్య నువ్వు ఒక మంచి భర్తగా చూసేదానికంటే నిన్ను చూసినప్పుడు మృగం చూసినట్లు చూస్తాడు. అలాగని తప్పు చేసినప్పుడు కోపగించుకోకూడదని కాదు. కోపమే. అట్ దట్ సేమ్ టైం సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం సమసిపోవును గాక.